ఆ మధ్య ఓ సినిమాలో గుడి ముందు భిక్షమెత్తుకునే బిచ్చగాడు ఇండియా అభివృద్ధి కాలేకపోవడానికి కారణం నల్లధనం అంటాడు. ఈ నల్లధనానికి కారణం పెద్ద నోట్లు. ఒక సూట్ కేసులో 1000-500 నోట్లు ఎక్కువ పెట్టుకుని దాన్ని ఎక్కడైనా దాచవచ్చని, అదే 50-100 రూపాయలు ఎక్కువగా దాచుకోలేరని, అందుకే పెద్ద నోట్ల స్థానంలో చిన్న నోట్లు రావాలని, అప్పుడే డబ్బు దొంగతనంగా దాచుకోలేక ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు సరిగా కడతారని చెబుతాడు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇదే జరగబోతోంది. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ 500-1000 నోట్లు మార్చి వాటి స్థానంలో 500-2000 తీసుకువచ్చారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొచ్చిన 2000 రూపాయల నోటు ప్రింటింగ్ నిలిపివేస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా 200 రూపాయల నోటు ముద్రణను ప్రారంభించారు. ఇక 200 నోటు మార్కెట్లోకి రాబోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఆగస్టు నెలలో మార్కెట్లోకి ఈ 200 రూపాయల నోటు రాబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేయలేదు. అయితే ఏ లక్ష్యంతో అయితే 1000 నోటు స్థానంలో 2000 నోటు తీసుకువచ్చారో ఇప్పుడు ఆ లక్ష్యానికి గండి కొడుతున్నట్లు గుర్తించింది ఆర్బీఐ. అంటే నోట్ల రద్దు తర్వాత 2500 నోట్ల సర్క్యులేషన్ భారీగా తగ్గిపోయింది. 100, 50, 20, 10 రూపాయల నోట్ల చలామణిలో 7% పెరుగుదల కనిపించింది. దీన్ని బట్టి మళ్లీ అక్రమార్కులు పెద్ద నోట్లను గప్చుప్గా దాచేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ కనీసం 2.5 లక్షల కోట్ల వరకు ఉండొచ్చనే అంచనా ఉంటుందని ఆర్బీఐ తెలుపుతోంది. ఈ క్రమంలోనే మార్కెట్లో నోట్ల కష్టాలను తీర్చేందుకు 2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.